ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దానిలో వ్రాయబడినట్లు వాటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రములు దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోయే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ జీవిస్తారు. ప్రతి మనిషి ఆరోగ్యం గురించి, ఇంకా శరీరం గురించి, అలాగే భవిష్యత్తు గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం సహజం. తన కుటుంబంలో రాబోయే కాలంలో ఇబ్బంది పడకూడదు అని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకుంటారు. జీవితానికి సరిపడినంత ధనమును కూర్చుకుంటారు. ఇంకా కుటుంబ పెద్దగా తాను చనిపోతే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదని తన జీవితానికి ఇన్సూరెన్స్ కడతారు. ఇంకా పిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు. ఇదంతా భయంతో చేసేది. దేవుడు లేని జీవితాల్లో భవిష్యత్తును గురించి భయం ఉంటుంది. దేవుడు నిర్ణయించిన ప్రకారం మనిషి భూమి మీద జీవించే ఆయుష్కాలం 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. అయినప్పటికీ అంతకు మించిన భవిష్యత్ ప్రణాళికలు వేసుకుని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదంతా మనిషి శారీరకంగా ఈ భూమి మీద జీవించడానికి తీసుకునే జాగ్రత్తలు. ఇంకా చెప్పాలంటే మనుషులందరూ అసలు ఆలోచించనిది, పట్టించుకోనిది, జాగ్రత్త పడనిది వారి ఆత్మ గురించి. వారు జీవించడానికి కారణమైన ఆత్మ అయినా సరే కేవలం శరీరాన్ని గురించి ఆలోచనలే తప్ప ఆత్మను రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. నిష్ప్రయోజనమైన ఈ శరీరం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా మట్టిలో కలిసిపోకుండా కాపాడలేం. ఈ శరీరాన్ని గురించి జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆత్మను నిర్లక్ష్యం చేయడం తప్పు. ఆత్మను గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆత్మ నరకానికి పోతుంది. అసలు పరలోకం, నరకం ఉందని ఎవరికి తెలుసు? ఎవరు చూశారు అని ఎవ్వరూ నమ్మడం లేదు. అందుకని వారు ఆత్మను గురించి పట్టించుకోవడం లేదు. అయితే పరలోకం ఉందని ప్రభువారే స్వయంగా చెప్పారు కాబట్టి నమ్మాలి. అదే విశ్వాసం. మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనము పోరాటంలో ఉన్నాం. పోరాటం మన శరీరానికి, ఆత్మకి మధ్య జరిగేది. ఈ పోరాటంలో మనం విజయం సాధించాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసం కాపాడుకోవాలంటే మనలో వాక్యం ఉండాలి. వాక్యం మనలో స్థిరంగా ఉండాలంటే దేవారాత్రులు దాన్ని ధ్యానం చేయాలి. జాగ్రత్త పడదాం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మేము మీ మాటల ప్రకారం చేయుటకు, జాగ్రత్త పడుటకు దీవారాత్రములు మీ లేఖనాన్ని మేము ధ్యానించి మా ఆత్మను గురించిన జాగ్రత్త మేము తీసుకోగలగటానికి మాకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లలను
వీరి కుటుంబాల్ని వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. మీరు చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, అలాగే ఉద్యోగాలలో ఆశీర్వాదం ఇవ్వండి. వివాహాల్లో సహాయం చేయండి. గర్భఫలములు లేని వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. వీరిని, వీరి కుటుంబాల్ని వీరు కలిగినంతటిని దీవించి వీరి యొక్క అవసరతలు, బలహీనతల్లో, సమస్యల్లో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.